ఇక జమ్మూ కాశ్మీర్లో మరోసారి భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా మేజర్ ర్యాంక్ అధికారితో సహా మరో 5గురు గాయపడ్డారు. అలాగే పాకిస్తాన్కు చెందిన ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంపడి కుంకడి ఫార్వర్డ్ పోస్ట్ సమీపంలో ఈ దాడి జరిగింది. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్నవారిని ప్రశ్నించగా వెంటనే వారు కాల్పులకు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేయగా భారత భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం, వీరితో పాటు తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా కాల్పుల్లో గాయపడ్డ భారత సైనికులను ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు జూలై 24న కుప్వారాలోని లోలా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో భద్రతా దళాలు గుర్తు తెలియని ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. ఈ కాల్పుల్లో ఓ జవాను కూడా చనిపోయాడు. జమ్మూ కాశ్మీర్లోని కొండ జిల్లాల ఎగువ ప్రాంతాల్లో పాకిస్తానీ ఉగ్రవాదుల బృందం కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కాశ్మీర్లో మరోసారి భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా మేజర్ ర్యాంక్ అధికారితో సహా మరో 5గురు గాయపడ్డారు. అలాగే పాకిస్తాన్కు చెందిన ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి కుంకడి ఫార్వర్డ్ పోస్ట్ సమీపంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఆ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్న వారిని ప్రశ్నించగా వెంటనే వారు కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేయగా భారత భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం, వీరితో పాటు తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడ్డ భారత సైనికులను ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు జూలై 24న కుప్వారాలోని లోలా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో భద్రతా దళాలు గుర్తు తెలియని ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. ఈ కాల్పుల్లో ఓ జవాను కూడా చనిపోయాడు. జమ్మూ కాశ్మీర్లోని కొండ జిల్లాల ఎగువ ప్రాంతాల్లో పాకిస్తానీ ఉగ్రవాదుల బృందం కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.